సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే స్క్రీన్ షేర్ ఇస్తున్నాను చూడండి. ఈ రోజు నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ది రిటర్న్ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. అండ్ రెండోది ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో చెప్తాను. తర్వాత లోకల్ గ్లోబల్ వేరియబుల్స్ అయిపోయిన తర్వాత లాంబ్డా ఫిల్టర్ మ్యాప్ రెడ్యూస్. ఈ ఫంక్షన్స్ లో ఇవి సబ్ ఫంక్షన్స్ అనమాట. లాంబ్డా ఇవి ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవి కూడా. సో వీటి కోసం కూడా నేర్చుకుంటాం. మొత్తం ఇందులో మనం ఈ రోజు దాదాపు 7-8 టాపిక్స్ కోసం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. రిటర్న్ స్టేట్మెంట్ అంటే నిన్న మామూలుగా మనం ప్రింట్కి బదులు మనం రిటర్న్ వాడతామని చెప్పేసి అన్నాం కదా. అలాగే రిటర్న్ స్టేట్మెంట్ రాయడానికి గల ఒక రీజన్ కూడా ఉంటుంది. సో అది కూడా మనం తెలుసుకుంటే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, చెప్తా చూడండి. ఇప్పుడు ఇదిగోండి, సపోజ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తీసుకోండి. ఇప్పుడు ప్రోగ్రామ్ తీసుకొని ఇక్కడ def sum of a comma b c is equal to a plus b print c అని చెప్పేసి ఇచ్చాం. s is equal to int input of t is equal to int input of అంటే ఏంటి, ఇక్కడ నేను ఇన్పుట్స్ ఇస్తాను. అంటే s అనేది s t ఇన్పుట్స్ ఇస్తే అవి రెండు యాడ్ అయ్యి c లోకి వెళ్తాయి అనమాట. ఓకే, ఇక్కడ సమ్ ఆఫ్ s comma t అని చెప్పేసి అని అంటున్నాం. ఇది ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ మనం ఎలా చేస్తాం నార్మల్గా అయితే ఇది కూడా తీసేస్తున్నాం చూడండి. ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ నార్మల్గా ఎలా చేస్తామంటే ఇక్కడ సమ్ ఆఫ్ టూ కామా 3 అని చెప్పేసి ఇచ్చుకున్నాం అనుకోండి. సపోజ్ ఈ ప్రోగ్రామ్ నేను ఇక్కడ పెడుతున్నా చూడండి. ఇదిగోండి, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాను కదా, కనిపిస్తుంది అందరికీ. నా ఐడిఎల్ఈలో పెట్టాను, కనిపిస్తుంది అందరికీ, ఎవ్రీవన్. ఓకే, ఫైన్. సో దీన్ని రన్ చేసి చూద్దాం చూడండి. ఇంకా రన్ చేస్తే ఆన్సర్ చూసారా 5 వచ్చింది. ఇది ఏంటంటే నార్మల్ డిఫాల్ట్ ఫంక్షన్. ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ ఫంక్షన్ అని ఎందుకంటానంటే ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఇందులో నేను ఏం చేశానంటే ప్రింట్ అనేది ఫంక్షన్ లోపల ఇచ్చేసాను. ఫంక్షన్ లోపల కాకుండా మనం బయట ఇప్పుడు బయట ఇవ్వాలి అని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ అనేది లోపల ఇచ్చేస్తాం కదా. సో అందుకని చెప్పేసి మనం డైరెక్ట్గా కాల్ చేసుకున్నాం ఫంక్షన్స్. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ చూడండి. ఓకే ఓకే, ఇదిగోండి ఈ ప్రోగ్రామ్ చూడండి. ఇది రిటర్న్ ప్రోగ్రాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే డెఫ్ ఆఫ్ సమ్ ఏ కామా బి అని తీసుకున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ వరకు ఇందాక ప్రోగ్రామ్ లాగే కామన్ ఇది. ఇప్పుడు మనం ఇక్కడ రిటర్న్ సి అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, రిటర్న్ సి. ఈ రిటర్న్ సి అని తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్పుట్స్ అనేవి తర్వాత అది బయట మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎలా చూడండి, ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చింది చూసావా. ఇలా మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఇలా స్పెసిఫై చేసినప్పుడు అప్పుడు మనం అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం స్పెసిఫై చేస్తాం. అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనం ఇన్పుట్స్ మనం ఇస్తాం అనమాట రిటర్న్ ఇచ్చేటప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసి ఒకసారి రన్ చేస్తే చూడండి. ఒకసారి ఉండండి. ఓకే, దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. నేను రన్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చిందంటే అడుగుతుంది 23 ఒకటి ఇచ్చాను, 34 ఒకటి ఇచ్చాను. ఆన్సర్ వచ్చేసి ఏం రాలేదు. వై? బికాజ్ ఇక్కడ నేను ఏం చేశానంటే దీన్ని నేను సమ్ ఆఫ్ ఈ కామా ఎఫ్ అనేది ఏంటంటే జస్ట్ నేను కాల్ చేశానంటే దీన్ని నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి నేను ఇచ్చాను అనుకోండి.
ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అని ఇస్తే ఇప్పుడు చూడండి అదే 23 34 ఇప్పుడు 57 వచ్చింది చూసారా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఇలా రాసేటప్పుడు ఇక్కడ మనం రిటర్న్ స్టేట్మెంట్ రాసామంటే మన ఇన్పుట్స్ అన్ని కూడా మనం లూప్ అదే ఈ ఫంక్షన్కి బయట ఇస్తాం. మనం ఫంక్షన్కి బయట ఇచ్చి మనం ఏదైతే సమ్ ఆఫ్ ఏ కామా బి ఉంది, ఇది ఫంక్షన్ నేమ్ కాదు ఇది. సో ఈ ఫంక్షన్ నేమ్ని మనం ప్రింట్ చేయాలి. ఇలా ప్రింట్ చేసినప్పుడే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో రిటర్న్ ఫంక్షన్ అనేది ఎందుకు వాడతాం జనరల్గా? రిటర్న్ ఫంక్షన్ అనేది ఎందుకు వాడతాం అంటే అవుట్ సైడ్ ది లూప్లో మనం కాల్ చేయాలనుకుంటే కనుక అప్పుడు మనం రిటర్న్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి సపోజ్ ఒక నిమిషం ఉండండి, ఇదిగోండి ఓకే, ఇది ఇంకొక టైప్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ అనమాట. ఇది ఇంకొక టైప్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఎలా ఉంటుంది చూడండి. ఇదిగోండి ఇంకొక టైప్ అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇందాకడైతే ఎలా ఉంది, ఇందాక ఇట్లా ఉంది. ఇక్కడ మనం ఇంకొక రకంగా కూడా దీన్ని మనం ఇంకొక రకంగా ఈ ఫంక్షన్ మనం ఎలా స్పెసిఫై చేయొచ్చు అంటే ఇక్కడ సమ్ ఉంది కదా, ఈ సమ్మని కూడా ఒక వేరియబుల్కి ఇచ్చుకోవచ్చు మనం. అంటే ఈ ఫంక్షన్ కాలింగ్ ఉంది కదా, దీన్ని ఒక వేరియబుల్కి ఇచ్చాను అనుకో, ఎస్ అనే వేరియబుల్కి ఇచ్చాను నేను. ఎస్ అనే వేరియబుల్కి ఇచ్చి చివరాకన్నా ప్రింట్ ఎస్ అని చెప్తే సేమ్ అదే అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తాను. కాపీ చేసి మన ఓకే ఆన్సర్ వచ్చింది కదా 6789 యాడ్ చేస్తే 156 వచ్చింది. సో రిటర్న్ ఫంక్షన్ అనేది ఎందుకు వాడతాం జనరల్గా? రిటర్న్ ఫంక్షన్ అనేది ప్రింట్ చేయడానికి వాడాలి, ప్రింట్కి బదులుగా వాడతాము. దాంతోపాటు రిటర్న్ అనే ఫంక్షన్ అనేది ఎప్పుడైనా రాసామంటే ఖచ్చితంగా దాన్ని మనం రిటర్న్ అనే ఫంక్షన్ రాసినప్పుడు డెఫినెట్గా మనం ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని మనం ప్రింట్ చేసి తీరాలి. ప్రింట్ చేయకపోతే మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అవుట్ సైడ్ అలాగే ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఈ ఇన్పుట్స్ కూడా ఏంటంటే మనం అవుట్ సైడ్ ద లూప్ అనేది డిఫైన్ చేయాల్సి వస్తుంది. ఓకే, వీటిని ఏమంటామంటే రన్నింగ్ ఇన్పుట్స్ అని చెప్పేసి అని అంటారు. రన్నింగ్ ఇన్పుట్స్ అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఇన్పుట్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల మనం రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రన్నింగ్ ఇన్పుట్స్ అనేవి స్పెసిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడతో మనకి రిటర్న్ స్టేట్మెంట్ నిన్న కొంచెం లోగా చెప్పాను కదా, అందుకే కొంచెం క్లియర్గా చెప్పడానికి కోసం ఇదనమాట. సో రిటర్న్ స్టేట్మెంట్ అర్థమైంది కదా. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ అర్థమైంది కదా. ఓకే ఫైన్. సో రిటర్న్ స్టేట్మెంట్ అర్థమైంది కాబట్టి మన నెక్స్ట్ కాన్సెప్ట్ వద్దాం. మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో ఏంటంటే లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. ఓకే, మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. అండ్ ఒక్కసారి మనం ఇదే స్టేట్మెంట్ ఇక్కడ ఎలా ఇచ్చి ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఇలాగా బ్లాంక్ గా బ్లిక్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నేను రిటర్న్ అని రాశాను కానీ దాన్ని ప్రింట్ చేయట్లేదు కాబట్టి అక్కడ ఏమవుతుంది, బ్లాంక్ లో ప్రింట్ అవుతుంది. అదే మనకి అనకొండలో అనుకోండి నన్నని వస్తుంది. చూడండి అనకొండలో మీరు చూస్తే ఇదిగోండి, అనకొండలో మీరు చూసుకుంటే మనం ఇక్కడ చూడండి C = A+B అని చెప్పేసి ఇచ్చాను నేను. ఓకే, C = A+B ఇచ్చి ప్రింట్ సమ్ ఆఫ్ E, F అని ఇచ్చాను. అంటే ఇక్కడ జనరల్గా ఇక్కడ ప్రింట్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే నేను రిటర్న్ స్టేట్మెంట్ రాయలేదు కాబట్టి. రిటర్న్ స్టేట్మెంట్ రాయకుండా నేను ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి నన్ను వచ్చింది. నన్ను అంటే ఏంటి? నన్ను అంటే దెర్ ఈజ్ నో రిటర్న్ స్టేట్మెంట్, దట్స్ వై మనకు అవుట్పుట్ అనేది నన్ను అనేది వస్తుంది అనమాట.
సో మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఫస్ట్ ఏదో ఒక మెథడ్ ఫాలో అవ్వాలి. రిటర్న్ స్టేట్మెంట్తో రాస్తే మనం ఫంక్షన్ని ప్రింట్ చేయాలి. లేదంటే మామూలుగా నార్మల్గా రిటర్న్ స్టేట్మెంట్ తీసుకోకపోతే కనుక జస్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ దగ్గరికి వద్దాం మనం. ఓకే, ఇదిగోండి, ఇది నేను కాపీ చేసి పెడుతున్నా. ఓకే, ఇదిగోండి. ఓకే, లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి చూడండి. ఇఫ్ we declare variable in the function, okay, if we declare variable in the function or inside the function or within the function is called as local variables. అంటే ఫంక్షన్ లోపల ఉండే వేరియబుల్ ని మనం ఏమంటామంటే లోకల్ వేరియబుల్ అంటాం. ఇఫ్ we declare variable on outside the function or common variable for multiple functions is called as global functions. అంటే ఏంటంటే ఒక ఫంక్షన్కి బయట డిక్లేర్ చేసిన వేరియబుల్ కానీ లేదా ఒకటి కన్నా ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వాటన్నిటికీ కలిపి కామన్గా ఒక వేరియబుల్ని చేసినప్పుడు కానీ మనం దాన్ని ఏమంటాం? గ్లోబల్ వేరియబుల్ అని చెప్పేసి అని అంటాం. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూసుకుంటే ఇదిగోండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి, సపోజ్ ఇదిగోండి ఎఫ్ ఆఫ్, నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ పెయింట్, ఏదో ఒక ప్రోగ్రామ్ పేరు పెట్టుకున్నాను, పెయింట్ అని చెప్పేసి పెట్టుకున్నా. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 45, B is equal to 65, C is equal to 89. ఇక్కడ మనం ప్రింట్ A is A equal to అని చెప్పేసి పెడదాం. A equal to కామా ఏ. తర్వాత సేమ్ నేనేమంటున్నాను మళ్ళీ ప్రింట్, అది ఇదంతా ఒకటే కదా, సో నేను కాపీ పేస్ట్ చేసేస్తాను నేను. ఓకే, సో ఇక్కడ నేను ఏ పెట్టాను కదా, ఇక్కడ బి, ఇక్కడ కూడా బి పెట్టండి, ఇక్కడ సి పెట్టండి. ఓకే, సి. తర్వాత మనం ఏం చేయాలి? ఫంక్షన్ని కాల్ చేయాలి కదా, పెయింట్ ఆఫ్ అంటే ట్రెడిషనల్ మెథడ్లో ఉన్న ఫంక్షన్నే ఎగ్జాంపుల్గా అంటే లోకల్ వేరియబుల్కి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఇట్లా పెట్టాను అనుకోండి, ఇక్కడ ఇది ఫంక్షన్ కదా, ఇది లోపల ఉండే వేరియబుల్స్ ఇవన్నీ కూడా. సో ఇలా ఫంక్షన్కి లోపల ఉండే వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ మనం ఏమంటాం? లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో వాటినే నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి చూద్దామండి. ఓకే, ఆన్సర్ చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగోండి 4, 6, 9 అని చెప్పేసి వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 6, సి ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇలా ఉంటే మనకి ఏంటది? లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి అని అంటారు అనమాట. సేమ్ ఇప్పుడు ఇదే ఫంక్షన్ని మనం తీసుకుందాం. సేమ్ ఇదే ఫంక్షన్ని నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ కొట్టాను. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకుంటాను నేను. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 45 బయట అంటే ఫంక్షన్కి బయట తీసుకున్నాను నేను. ఫంక్షన్కి బయట తీసుకొని ఏ ఈజ్ ఈక్వల్ టు 45 చేశాను. తర్వాత నేను ఏం చేస్తున్నాను? డెఫ్ ఆఫ్ పెయింట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకొని బి ఈజ్ ఈక్వల్ టు 65, సి ఈజ్ ఈక్వల్ టు 89 తీసుకున్నాం. ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి తీసాను. ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఆన్సర్ చూసుకుంటే చూడండి, ఇక్కడ
A ఈజ్ ఈక్వల్ టు 45, B ఈజ్ ఈక్వల్ టు 65, C ఈజ్ ఈక్వల్ టు 89. సో ఏ అనేది ఏమవుతుంది ఇక్కడ, ఏ అనేది ఇక్కడ మనకి గ్లోబల్ వేరియబుల్ కాబట్టి మనం ఫంక్షన్కి బయట రాసిన ప్రింట్ అవుతుంది, ఫంక్షన్కి లోపల రాసినా సరే ఏ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇంకా ఏ అనేది ఆ ఫంక్షన్లో ఏ టైంలో ఎలా అయినా మనం ఉపయోగించుకోవచ్చు. బట్ బి అనేది ఓన్లీ ఇంటర్నల్గా జరిగే ఆపరేషన్, బిసి ఈ రెండు వేరియబుల్స్ ఇంటర్నల్గా జరిగే ఆపరేషన్స్కి మాత్రమే మనం ఉపయోగించాలి. సో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అర్థమైందా అందరికీ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. తర్వాత ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ చెప్పేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇదిగోండి. ఇక్కడ మనం ఈ ప్రోగ్రాంలో సేమ్ ఇదే ప్రోగ్రామ్ నేను ఏం చేయలేదు, సేమ్ ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 4, B ఈజ్ ఈక్వల్ టు 6, C ఈజ్ ఈక్వల్ టు 89 తీసుకున్నాను అంతే, C ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకున్నాను అంతే. ఇక్కడ మీరు గమనిస్తే ప్రింట్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు A, B చేశాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ అంటే ఏంటి, టోటల్గా ఈ ఫంక్షన్ మొత్తాన్ని కాల్ చేస్తాను అనమాట. అంటే ఇవన్నీ ఈ ఆపరేషన్ మొత్తాన్ని కాల్ చేశాను. తర్వాత ప్రింట్ A అంటే సపరేట్గా ప్రింట్ చేశాను నేను. ఓకే, సపరేట్గా ప్రింట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం మనం. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూడండి, ఇదిగోండి. మీరు చూసారు ఇక్కడ 4, 6, 9 వచ్చి ఏని నేను సపరేట్గా ప్రింట్ చేసినప్పుడు 4 అనేది కూడా వచ్చింది. సో మన గ్లోబల్ వేరియబుల్ని అవుట్ సైడ్ ద లూప్ ఇండివిజువల్గా కూడా మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, గ్లోబల్ వేరియబుల్ని ఎక్కడైనా యూజ్ చేయవచ్చు సార్ అంటే ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, ఈ గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని మనం అవుట్ సైడ్లో కూడా ప్రింట్ చేయొచ్చు. సార్ వై డోంట్ వి ప్రింట్ ఇంటర్నల్? ఇప్పుడు సపోజ్ నేను ప్రింట్ ఏకి బదులుగా నేను ఏం చేస్తానంటే ప్రింట్ బి అని పెడతా. ఓకే, ప్రింట్ బి అని పెట్టా. ప్రింట్ బి అని పెట్టిన తర్వాత ఏమొస్తుందో చూద్దారండి. ఎర్రర్ వచ్చింది, చూసారా? ఎర్రర్ వచ్చింది, ట్రేస్ బ్యాక్ మోస్ట్ రీసెంట్ కాల్ లాస్ట్ అని చెప్పేసి. ఇక్కడ ప్రింట్ బి, నేమ్ బి ఈజ్ నాట్ డిఫైన్డ్ బికాజ్ ఎందుకంటే నేమ్ బి అనేది మనం డిఫైన్ చేయలేదు, అందువల్లనే మనకి ఏమొచ్చింది, ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. నేమ్ బి అనేది మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే దిస్ ఇస్ ద రీజన్. మనకి ఇలా మనం ఇది ఇంటర్నల్ వేరియబుల్ కదా, అది లోకల్ వేరియబుల్ని మనం అవుట్ సైడ్ ద లూప్ ఇండివిజువల్గా ప్రింట్ చేయడానికి కుదరదు దీని అర్థం. ఓకే, లాజిక్ అర్థమైందా? మనం గ్లోబల్ వేరియబుల్ని అవుట్ సైడ్ ద లూప్ ప్రింట్ చేయొచ్చు, ఇన్సైడ్ ద లూప్ ప్రింట్ చేయొచ్చు, కానీ లోకల్ వేరియబుల్ మాత్రం ఇన్సైడ్ ద లూప్ మాత్రమే మనం ప్రింట్ చేయగలుగుతాం. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్ ఇది? ఓకే, వెరీ గుడ్. సరే సార్, మరి ఇప్పుడు నేను బీని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, చాలా డిసప్పాయింటెడ్గా ఉంది, ఎలా సార్? నేను ఇప్పుడు బీని ప్రింట్ చేయాలని చాలా బలంగా ఉంది నాకు, ఎలా ప్రింట్ చేయాలి సార్ అంటే మనకి ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకే, మనకి అప్పుడు ఒక ఆప్షన్ అనేది వచ్చింది, అంటే గ్లోబల్. ఓకే, గ్లోబల్ వేరియబుల్ గ్లోబల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానికంటే ముందు ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చూద్దాం మనం. ఓకే, ఇదిగోండి గ్లోబల్ వేరియబుల్కి సంబంధించి ఇంకొక స్టోరీ ఏంటంటే ఇక్కడ డెఫ్ ఆఫ్ పెయింట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టాను కదా. నేను B ఈజ్ ఈక్వల్ టు 6, C ఈజ్ ఈక్వల్ టు 9 అని తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏమంటానంటే A ఈజ్ ఈక్వల్ టు A+1. అంటే నేను ఆ గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నల్గా మాడిఫై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అంటే అక్కడ A ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చి ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు A+1 ఇస్తే మారిపోతుంది కదా, అప్పుడు అది ఇంటర్నల్ వేరియబుల్ అవుద్ది కదా అనే ఫార్మాట్లో పెట్టుకొని నేను ఏం చేశానంటే దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎర్రర్ వచ్చింది. మీరు ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఎర్రర్ ఏంటంటే అన్బౌండ్ లొకేషన్ ఎర్రర్.
లోకల్ వేరియబుల్ ఏ రెఫరెన్స్ బిఫోర్ అసైన్మెంట్ అంటే ఏంటి? ఏ అనేది నువ్వు ఇంటర్నల్ వేరియబుల్లో అసైన్ చేయడానికంటే ముందే ఇంకొక చోట అసైన్ చేయబడింది. దట్ ఈస్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, ఆ గ్లోబల్ వేరియబుల్లో అసైన్ చేసి ఉండడం వల్ల ఆ ఏని నువ్వు మాడిఫై చేయలేవు. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ నేను మళ్ళీ ప్రోగ్రామ్కి వస్తాను చూడండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది నేను ఇచ్చాను కాబట్టి నేను ఏ ఈజ్ ఈక్వల్ టు a+1 అన్నానంటే దాని అర్థం ఏ ఈజ్ ఈక్వల్ టు a+1 అన్నప్పుడు ఇంటర్నల్గా ఆ గ్లోబల్ వేరియబుల్ని మాడిఫై చేయడం అంటే ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అవ్వాలి యాక్చువల్గా. కానీ అకార్డింగ్ టు పైథాన్ ప్రిన్సిపల్స్ గ్లోబల్ వేరియబుల్ కెనాట్ బి మాడిఫైడ్ ఇంటర్నల్ ఫంక్షన్. ఓకే, సో దిస్ ఈస్ ద one kind of థియరీ రిగార్డింగ్ గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం లోకల్ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ కింద మార్చడం. ఓకే, ఇదిగో లోకల్ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ కింద ఎలా మార్చాలి అనే కాన్సెప్ట్లో ఇది వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నా. డెఫ్ ఆఫ్ పెయింట్ ఆఫ్ ఇది యాజ్ యూజువల్. తర్వాత గ్లోబల్ సి అంటే అర్థం ఏంటంటే సి ఇప్పుడు గ్లోబల్ సి అంటే సి అనే వేరియబుల్లో ఉండే డేటా అది కూడా సి అనే వేరియబుల్ ఏమవుతుందంటే గ్లోబల్ కింద కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత b ఈజ్ ఈక్వల్ టు 6 c ఈజ్ ఈక్వల్ టు 9 యాజ్ యూజువల్. తర్వాత ప్రింట్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అంటే ఈ 3 ప్రింట్ అవుతాయి, అవునా కదా? తర్వాత ప్రింట్ ఏ అంటే ఇది ఒకటే ప్రింట్ అవుతుంది. నార్మల్గా ఇప్పుడు ప్రింట్ సి అంటే ఏమవ్వాలి? ప్రింట్ సి అంటే ఇప్పుడు నార్మల్ సి అనుకోండి ఎర్రర్ రావాలి, బికాస్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని రావాలి. కానీ మనకి ఇక్కడ సి అంటే ప్రింట్ అవుతుంది. ఎందుకు? బికాస్ మనం సిని గ్లోబల్ చేసేస్తాం కదా, అందుకనమాట. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, అది ఎలా వస్తుంది అనేది ఒకసారి మీరు చూడండి. ఓకే, దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. నేను ఇప్పుడు రన్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ చూసారా 4 6 9 వచ్చి 4 9 వచ్చింది. ఓకే, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 సి ఈజ్ ఈక్వల్ టు 9. ఈ సీని అవుట్ సైడ్ ఎందుకు కన్వర్ట్ అయిందంటే అయ్యా సీని మనం ఇంటర్నల్గా గ్లోబల్ కింద మార్చేసాం కాబట్టి. ఓకే, ఫైన్. ఆ తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే మనకి అసైన్ గ్లోబల్ వేరియబుల్ టు లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ని లోకల్ వేరియబుల్గా అసైన్ చేయడం. చూడండి, ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు నేను 4 అని చెప్పేసి తీసుకున్నా. 4 అని చెప్పి తీసుకున్నప్పుడు పెయింట్ ఆఫ్ ఇప్పుడు గ్లోబల్ ఆఫ్ బి అని చెప్పేసి అన్నాను నేను. గ్లోబల్ ఆఫ్ బి అంటే బి అనేది గ్లోబల్ అయిపోయింది. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు గ్లోబల్ ఆఫ్ గ్లోబల్స్. ఓకే, ఎస్ వస్తుంది ఇక్కడ. గ్లోబల్స్ ఆఫ్ ఏ అంటే ఏలో ఉండే వాల్యూ 4 ఏదైతే ఉందో అది కాస్త సిలోకి వెళ్తుంది అనమాట. అప్పుడు ప్రింట్ ఏ ప్రింట్ బి ప్రింట్ సి అంటే యాజ్ యూజువల్గా ఏ 4 బి 6 సి అనేది 4 ప్రింట్ అవ్వాలి ప్రింట్ ఆఫ్ అనే స్టేట్మెంట్కి. తర్వాత ప్రింట్ బి అంటే ఏం ప్రింట్ అవ్వాలి? 6 ప్రింట్ అవ్వాలి. ప్రింట్ సి అంటే ఏం ప్రింట్ అవ్వాలి? 4 ప్రింట్ అవ్వాలి. అవుతుందా లేదా ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇక్కడ చూడండి నేమ్ ఎర్రర్ నేమ్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి వచ్చింది. ఎందుకు అలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చూడండి, నేమ్ ఎర్రర్ ప్రింట్ సి ఎవరికైనా వచ్చిందా? నేమ్ సి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి వచ్చిందా? ఓకే, దట్ ఈస్ రైట్.
అది ఎందుకంటే ఒకసారి చూడండి, ఇక్కడ మీకు అనకొండలో ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు రైట్ వచ్చింది, బట్ ఐడిఎల్ఈలో చేసినప్పుడు రాంగ్ వస్తుంది. ఎందుకంటే ఒకసారి మనకి సాఫ్ట్వేర్ వర్షన్స్ అండ్ ఇప్పుడు జూపిటర్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అందులోని బగ్స్ అనేవి ఫిక్స్ చేసి వదులుతారు. కానీ మనకి ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఏబిసి ప్రింట్ అయింది, బి ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది, సి ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. అవునా కదా? 4 6 అండ్ ఎర్రర్ అని చెప్పేసి వచ్చింది. కానీ ఏంటంటే ఆన్సర్ రావాలి యాక్చువల్గా, కానీ ఆన్సర్ రావట్లేదు. అంటే మన ఐడిఎల్ఈ వర్షన్లో చిన్న చిన్న బగ్స్ ఉంటాయి, కానీ ఈ జూపిటర్లో కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది కాబట్టి జూపిటర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇది అబ్జర్వ్ చేశారా? జూపిటర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, జూపిటర్లో అబ్జర్వ్ చేశారు, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇస్ ఇన్ జూపిటరా? జూపిటర్లో రాంగ్ రాదు. జూపిటర్లో నాది బాగానే వస్తుంది కదా, నేను ఎగ్జిక్యూట్ చేశాను కదా ప్రోగ్రామ్. ఎక్కడన్నా ఎందుకు ఎర్రర్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఉండండి. మీరు కరెక్ట్గా చూస్తే ఈ ఏదైతే జూపిటర్ ఉందో జూపిటర్లో బాగానే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా? జూపిటర్లో ఇది సిని గ్లోబల్ వేరియబుల్ చేసి బిని గ్లోబల్స్ కింద మారిస్తే 4494 వచ్చింది. సో ఇక్కడ అల్టిమేట్గా ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ గ్లోబల్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, గ్లోబల్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఆల్రెడీ ఏదన్నా గ్లోబల్ వేరియబుల్ ఉంటే అది ఆ 4, ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంది కదా, ఈ 4 కాస్త బికి వచ్చి అసైన్ అవుతుంది. అందుకని ఇక్కడ చూడండి బి ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఓకే, అలాగే సి ఈజ్ ఈక్వల్ టు 9 యాజ్ యూజువల్గా ఉంది. ఇక్కడ ప్రింట్ బి అన్నప్పుడు 6 వచ్చింది. ఓకే, ప్రింట్ బి అన్నప్పుడు 6 ఎందుకు వచ్చింది సార్ అంటే, యాక్చువల్గా సిలో ఇంతకుముందు అదే వాల్యూ ఉంది కాబట్టి ఆ సి వాల్యూ బయట వాల్యూ కదా, సో ప్రింట్ బి అంటే బయటది కాబట్టి అది అలా ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వరకు లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అనేది అర్థమైంది కదా. లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అర్థమైందా ఎవ్రీవన్? ఓకే ఫైన్. సరే, ప్రింట్ సి అర్థం కాలేదా? ప్రింట్ సి అంటే ఏం లేదు. ప్రింట్ సి అంటే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఇప్పుడు ప్రింట్ ఏ అంటే మనం నార్మల్గా ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 9 అని ఇక్కడ ఇచ్చినప్పుడు దీన్ని బయట ప్రింట్ చేయడానికి కుదరదని చెప్పాను. దీన్ని బయట ప్రింట్ చేయాలంటే నేను ఏం చేయాలన్నాను, దీన్ని గ్లోబల్ ఇంటర్నల్గా ఉండే లోకల్ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్ కింద మార్చాలన్నాను. సో ఇక్కడ చూడండి, నేను గ్లోబల్ సి అని అన్నా అంటే అర్థం ఏంటి, అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు 9, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, ఈ రెండు ఏంటి గ్లోబల్ వేరియబుల్స్. సో ఎప్పుడైతే గ్లోబల్ వేరియబుల్స్ కింద మారినాయో వాటిని మనం ఎలాగా అవుట్ సైడ్ ప్రింట్ చేయొచ్చు. సపోజ్ నేను దీన్ని చూడండి, ఇప్పుడు సపోజ్ మీ డౌట్ చెప్తే చూడండి, ఇక్కడ దీన్ని కనుక సీన్ తీసేసారు అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఎర్రర్ రావాలి. యాక్చువల్గా ఇందులో చూపిస్తాను మీకు, ఐడిఎల్ఈలో వస్తుంది. ఓకే, ఇదిగోండి. ఓకే, ఇది తీసి పెట్టాను నేను. ఇదిగోండి చూడండి, నేమ్ బి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ మనం లోకల్ వేరియబుల్ని మనం బయట ప్రింట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఆ ఫంక్షన్. ఓకే, నేమ్ అంటారు బి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, సో మనం లోకల్ వేరియబుల్ని ప్రింట్ చేయాలంటే అలా అవ్వదు అనమాట మనకి. ఇప్పుడు ఓకే ఫైన్. సిక్సా ఇక్కడ మీకు పైథాన్లో, ఇప్పుడు ఇక్కడ మీకు పైథాన్లో ఐడిఎల్ఈలో చేసినప్పుడు ఒక రకం ఉంది ఆన్సరు, అలాగే జూపిటర్లో చేసినప్పుడు ఇంకొక రకంగా వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ పైథాన్ ఐడిఎల్ఈలో కొన్ని పైథాన్ రూల్స్ ప్రకారం కొన్ని బగ్స్ ఉంటాయి, కానీ జూపిటర్లో లేకపోయి ఉండొచ్చు. అంటే కొంచెం అడ్వాన్స్ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా, అందుకనే మీకు ఈ కాన్సెప్ట్ నేను మీకు ఐడిఎల్ఈలో చెప్పడానికి రీజన్ అదే. ఎందుకంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా జూపిటర్లో చేరు ఎక్కువగాను మనకి ఐడిఎల్ఈలోనే చేస్తారనమాట. ఇక్కడ చూడండి, నార్మల్గా ఇక్కడైతే గ్లోబల్ వేరియబుల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎర్రర్ రావట్లేదు. మనకి ఇక్కడ
ఇందాక ముందు మనం ఒక ప్రోగ్రామ్ చేసాం కదా, ఒకసారి చూపిస్తారండి. ఇది ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారండి. ఇది కాదు, ఎస్ ఇది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తీసుకోండి. ఈ ప్రోగ్రాంలో నేను చూడండి, ఇక్కడ A = 4 తీసుకొని డెఫ్ ఆఫ్ పెయింట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నాను కదా. B = 6, ఓకే. C = 9. ప్రింట్ ABC తీసుకున్న తర్వాత ప్రింట్ A, ప్రింట్ C, ప్రింట్ B చేస్తున్నాను నేను. ప్రింట్ A, ప్రింట్ B చేస్తున్నప్పుడు మీరు కరెక్ట్గా గమనిస్తే ప్రింట్ A అంటే గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ప్రింట్ అయిపోతుంది బయట రాసిన. కానీ ప్రింట్ B అనేది లోకల్ వేరియబుల్ కాదు, ఓకే. సారీ, ప్రింట్ B అనేది లోకల్ వేరియబుల్ కదా, కానీ అది ప్రింట్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇదేనా ఫంక్షన్ ఇందాక చేసింది? ఇదిగోండి ఇక్కడ చూడండి, ప్రింట్ B అన్నప్పుడు B = 6 అని ప్రింట్ అయిపోతుంది. బట్ నేను చెప్పిన ప్రకారం B = 6 అనేది ఏమవుతుంది? లోకల్ వేరియబుల్ అవుతుంది. లోకల్ వేరియబుల్ బయట ప్రింట్ అవ్వకూడదు. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని నేను తీసుకొని వచ్చి IDLEలో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, ఇక్కడ IDLEకి వచ్చేసరికి ఏమైంది? నేమ్ B ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి వచ్చింది, అవునా? సో IDLEలో మనకి ఒక రకమైన ఎర్రర్ వస్తుంది, ఒక రకమైన ఎర్రర్స్ వస్తున్నాయి. బట్ జూపిటర్లో అయితే రావడం లేదనమాట. సో చిన్న చిన్న బగ్స్ అనే ప్రాబ్లం ఉంటుంది, కానీ బట్ కాన్సెప్ట్ అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? లోకల్ వేరియబుల్ని అవుట్ సైడ్ ప్రింట్ చేస్తే అవుట్పుట్ రాకూడదు యాక్చువల్గా అయితే, ఓకే. అదే కాన్సెప్ట్, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి, ఓకే. సో మనకి ఇక్కడతో మనకి లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఓకే. ఆ తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకునేది ఏంటంటే రికర్సివ్ ఫంక్షన్ అనమాట, ఓకే. నెక్స్ట్ నేర్చుకునేది ఏంటంటే రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ ఫంక్షన్, ఓకే. ఈ రికర్సివ్ ఫంక్షన్ కి వచ్చేసరికి రికర్సివ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి? ఆ ఫంక్షన్ని అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది అనమాట. కాల్ చేయడం అంటే అర్థం ఏంటి? రిపీట్ చేసుకుంటుంది అని అర్థం. దానికి అదే రిపీట్ చేసుకుంటుంది. ఎలా అన్నప్పుడు మనకి బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ప్రోగ్రామ్ తీసుకుందాం. ఆ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి, ఈ ఫంక్షన్ తీసుకోండి, ఓకే. ఈ ఫంక్షన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. ఈ ఫంక్షన్ని డెఫ్ ఆఫ్ అనే ఫంక్షన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. ఇది నేను హైలైట్ చేశాను కదా, అది చేసి ఎగ్జిక్యూట్ చేసి నాకు ఆన్సర్ ఏం వస్తుందో చెప్పండి. ఆన్సర్ వచ్చిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పేసి, ఓకే. త్వరగా చేయండి, ఓకే. సో చేశారు అందరూ, వెరీ గుడ్. సో ఇది ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని మీరు చేశారు అందరూ, వెరీ గుడ్. ఇక్కడ వినోద్ రెడ్డికి మాత్రమే రాంగ్ వచ్చినట్టు ఉంది, 4 పెడితే 4 వచ్చింది. ఎక్కడో చిన్న మిస్టేక్ చేసినట్టు చూడు వినోద్, అంతే తప్పితే ఇంకేం ఉండదు. చిన్న మిస్టేక్ ఎక్కడో వచ్చి ఉంటుంది, ఓకే ఫైన్. 15 పెడితే చాలా పెద్ద నెంబర్ వచ్చింది, ఓకే. జనరల్గా మనకి అందరికీ తెలుసు కదా ఫ్యాక్టోరియల్ అంటే ఎలాగా? 5 ఇప్పుడు సపోజ్ నేను 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం, మనందరికి బాగా తెలుసు కదా అది. సో 5 × 4 × 3 × 2 × 1 ఇలా జరుగుద్ది. మనం ఫర్ లూప్లో రాసుకునేటప్పుడు మనం ఎలా రాసుకుంటాం? వైల్ లూప్లో రాసుకునేటప్పుడు, ఫర్ లూప్లో రాసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇప్పుడు 5 4 3 2 1 అయినా 1 2 3 4 అయినా ఇంటూ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఒకటే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనం ఫర్ లూప్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 1 2 3 4 అని చెప్పేసి తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసరికి ఫంక్షన్స్కి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే 5 4 3 2 1 అనేది దానికి వెళ్తున్నాను నేను, ఓకే ఫైన్.
సో ఇక్కడ ఒకసారి వినండి. ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేశాను, డెఫ్ అంటే డిఫాల్ట్ ఫంక్షన్ని మనం డిఫైన్ చేసేటప్పుడు డిఈఎఫ్ అనేది యాజ్ యూజువల్గా పెట్టి ఫ్యాక్ట్ ఆఫ్ ఎస్ అంటే దాని అర్థం ఏంటి, ఫ్యాక్ట్ ఆఫ్ ఎస్ అంటే ఫ్యాక్ట్ ఆఫ్ ఎస్ అనేది ఫంక్షన్ నేము, సారీ ఫ్యాక్ట్ ఆఫ్ అనేది ఫంక్షన్ నేము, ఎస్ అనేది పారామీటర్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఇన్పుట్ ఏదన్నా మనం అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇఫ్ అని చెప్పేసి ఎస్ గ్రేటర్ దాన్ 0 అయితే రిటర్న్, నేనేం చెప్పాను రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలి, మనం రిటర్న్ చేసినప్పుడు ఏం చేయాలన్నాను, ఈ ఫ్యాక్ట్ ఆఫ్ ఎస్ని మనం ప్రింట్ చేయాలి. మనం ఈ ఫంక్షన్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో నేను ఎస్ గ్రేటర్ దాన్ 0 అంటే రిటర్న్ అని చెప్పేసి నేను ఏం చేశాను, ఎస్ ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఎస్ మైనస్ 1. ఈ లాజిక్ ఎలా సార్, ఫంక్షన్ ఇది ఫంక్షన్లో ఫంక్షన్ ఎలా కాల్ అవుతుంది అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఎలా అంటే చెప్తా చూడండి. సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 5 తీసుకున్నాను అనుకుందాం. అంటే ఏంటి, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ కదా, సో ఇక్కడే మనం ఇన్పుట్ ఇవ్వాలి, ఇదే ఇన్పుట్ మనకి. సో ఏ ఈక్వల్ టు నేను 5 ఇచ్చాను. నేను 5 ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం మనం. ఫస్ట్ ఇందులోకి ఇఫ్ అని చెప్పేసి 5 వెళ్తుంది. 5 గ్రేటర్ దాన్ 0, 5 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇది ఏమవుతుందండి, ఇది ఇక్కడ నేను రాస్తా చూడండి. 5 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది 5 ఎస్ అంటే 5 కదా వస్తుంది. 5 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 5 మైనస్ 1 అంటే 4 అవుతుంది. సో ఫ్యాక్ట్ ఆఫ్ 4 అవుతుంది. ఓకే, సో ఫ్యాక్ట్ ఆఫ్ 4 అంటే ఏమవుతుంది, ఫ్యాక్ట్ ఆఫ్ 4 అంటే 5 ఇంటూ 4 అవుతుంది. ఓకే, తర్వాత ఇంటూ ఇది, తర్వాత మళ్ళీ అప్పుడు ఇది ఇక్కడ 5 వచ్చింది కదా, చూడండి చెప్తాను, సారీ ఫ్యాక్ట్ ఆఫ్ 4 అవుతుంది. ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. 4 గ్రేటర్ దాన్ 0, 4 అనేది గ్రేటర్ దాన్ 0 కదా, కరెక్ట్ కదా. సో మళ్ళీ ఇది ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, 5 ఇంటూ అలా ఉండిపోద్ది. తర్వాత ఈ ఎస్ ప్రెజెంట్ ఎంత ఉంది, 4 కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది. అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది అనడానికి ప్రూఫ్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 కాస్త ఏమవుతుంది, ఈ 3 కాస్త మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు 3 గ్రేటర్ దాన్ 0, దిస్ ఈస్ ఆల్సో ట్రూ. అప్పుడు ఏమవుతుంది, 3 ఇంటూ ఎస్ ప్లేస్లో 3 వస్తుంది, ఈ ఎస్ ప్లేస్లో 3 వస్తుంది. 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఎస్ మైనస్ 1 అంటే 3 మైనస్ 1 2 వస్తుంది. సేమ్ అగైన్ ఇక్కడ మనకి 2 వెళ్తుంది. ఓకే, అగైన్ మనకి ఇక్కడ 2 వెళ్తుంది. 2 వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, 2 గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు ఇది కూడా ఫ్యాక్ట్ రైటే కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎస్ అంటే 2 కాబట్టి ఇక్కడ 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 వస్తుంది. ఓకే, ఆ తర్వాత 1 వెళ్తుంది. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0, దిస్ ఈజ్ ఆల్సో రైట్ కాబట్టి ఇక్కడ 1 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 0. ఓకే, ఆ తర్వాత అప్పుడు 0 ఇక్కడికి వెళ్తుంది. 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అయింది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అయితే అప్పుడు ఎల్స్కి వస్తుంది, ఎల్స్ రిటర్న్ 1. ఓకే, ఎల్స్ రిటర్న్ 1. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిన తర్వాత ఇది వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనేది అప్పటికే అయిపోయింది కాబట్టి ఆన్సర్ అని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఫ్యాక్ట్ ఆఫ్ ఏ అంటే ఈ ఏలో ఏ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఈ ఫ్యాక్ట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది కదా, దాంట్లో మనం ఏ పెట్టాం కాబట్టి ఫ్యాక్ట్ ఆఫ్ ఏని ప్రింట్ చేస్తే ఏం వచ్చింది వాల్యూ, 5 ఫ్యాక్టోరియల్ కాబట్టి 120 వచ్చింది. అర్థమైందా లాజిక్? ఇది అర్థమైందా లాజిక్? ఇది మళ్ళీ చెప్పాలా? హలో, చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వచ్చండి. క్లియర్, వెరీ గుడ్. ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే మనకి దాన్ని ఏమంటారు, రికర్సివ్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే, రికర్సివ్ ఫంక్షన్ అంటే ఆ ఫంక్షనే కాల్ చేసుకునే ఫెసిలిటీ. మనం లూప్స్లో మనం ఎలా అయితే పెట్టుకుంటామో ఇక్కడ కూడా అలానే పెట్టుకుంటాం అనమాట. కాకపోతే ఇక్కడ కొంచెం లాజిక్ సెన్స్ ఉపయోగించి మనం రాస్తూ ఉండాలి. ఓకే,
సో ఇక్కడతో మనకి రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటో కూడా అర్థమైంది. సో రికర్సివ్ ఫంక్షన్ మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనం తర్వాత చేద్దాం. మనం ప్రస్తుతానికైతే మనం ఫస్ట్ కాన్సెప్ట్ చూడాలి కదా. ఇప్పుడైతే మీరు ఇదే మనకి ఇది ఉంది కదా, మనకి సేమ్ ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని మనం ఇంకొక రకంగా కూడా మనం రాసుకోవచ్చు. అంటే మనం రాయాలనుకుంటే మనం ఎన్ని రకాల కన్నా సరే మనం రాయొచ్చు. సేమ్ ఇదే ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే. సో ఇది ఇప్పుడు సేమ్ అదే ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిఫైన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అని పెట్టారు. ఇఫ్ n డబుల్ ఈక్వల్ టు 0, n కనుక 0 అయితే రిజల్ట్ ఈక్వల్ టు 1 అని పెట్టారు. తర్వాత ఎల్స్ రిజల్ట్ ఈక్వల్ టు n ఇంటూ ఫ్యాక్టోరియల్ n మైనస్ 1. సేమ్ ఇందాక ఏదైతే పెట్టానో ఇక్కడ కూడా అదే పెట్టాను నేను. రిటర్న్ రిజల్ట్ని నేను రిటర్న్ చేశాను. ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి ఇన్పుట్ నేను డిఫాల్ట్కి ఇచ్చాను నేను. అర్థమైందా? సేమ్ ఇందాక లాజిక్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఎల్స్ బ్లాక్లో రాసింది ఇక్కడ ఇఫ్ బ్లాక్లో రాశాను, అక్కడ ఇఫ్ బ్లాక్లో రాసింది ఇక్కడ ఎల్స్ బ్లాక్లో రాశాను అంతే. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఈజ్ అని చెప్పేసి ఇది జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్. ఇది ఇచ్చిన తర్వాత నేను ఏమంటున్నాను, కామా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్. ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ ఉంది కదా, అంటే నేను డైరెక్ట్ ఇందాక ఏం చేశానంటే రిటర్న్ ఇఫ్లో రాశాను కాబట్టి మనం ఇక్కడ నేను ఆ రిటర్న్కి బదులు ఇంకొకటి ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి రన్నింగ్ ఇన్పుట్ ఇచ్చాను. అలా రన్నింగ్ ఇన్పుట్ కాకుండా మనం డైరెక్ట్గా ఇచ్చాలనుకుంటే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకి లాజిక్ రాయడం ఇంపార్టెంట్ అనమాట. లాజిక్ రావాలి మనకు. ఓకే ఫైన్. ఓకే, సో ఇక్కడతో మనకి రికర్సివ్ ఫంక్షన్ అనే మోడల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, రికర్సివ్ ఫంక్షన్ అనే మోడల్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు మొత్తం అంతా క్లియర్. ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ వరకు ఇప్పుడు దాకా చెప్పింది క్లియర్ కదా? ఓకే, క్లియర్, వెరీ గుడ్. సో టైం ఇప్పుడు 3 అవుతుంది కదా. సో టైం 3 అవుతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మనం లాంబ్డా, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ఈ కాన్సెప్ట్ కోసం తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న ప్రాక్టీస్ సమ్స్ ఉన్నాయి, అవి చేద్దాం మనం. అవి చేసిన తర్వాత రేపటి నుంచి ఇంకొంచెం టఫ్ కాన్సెప్ట్ రేపటి నుంచి ఇంకొంచెం టఫ్ కాన్సెప్ట్ ఉంటాయి అనమాట. ఇక్కడ వరకు బాగా అర్థం చేసుకోండి. ఆల్రెడీ నేను మీకు దీనికి సంబంధించి టాస్క్లు కూడా నిన్న గ్రూప్లో పెట్టడం జరిగింది, అదే మన డ్రైవ్లో పెట్టడం జరిగింది, అవి ట్రై చేయండి. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు టైము నేను మళ్ళీ 3:10కి వస్తాను. నేను 3:10 తర్వాత మళ్ళీ మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈలోపు బ్రేక్ తీసుకోండి అండ్ మేడం గారు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తారో ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేసేయండి. ఓకే ఓకే, మనం క్లాస్ ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఆఫ్టర్ ద బ్రేక్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లాంబ్డా ఫంక్షన్. ఓకే, లాంబ్డా స్పెల్లింగ్ ఇలాగే రాయండి, LAMBDA, లాంబ్డా ఫంక్షన్. ఓకే, ఈ లాంబ్డా ఫంక్షన్ కోసం చిన్న థియరీ పార్ట్ నేర్చుకుందాం. అది అయిపోయిన తర్వాత మనం ఒరిజినల్ దగ్గరికి వద్దాం మనం. ఓకే ఫైన్. ఇప్పుడు మనం లాంబ్డా ఫంక్షన్ కదా. ఓకే, ఇక్కడ వచ్చేసింది. దిస్ ఇస్ ద లాంబ్డా ఫంక్షన్. సో లాంబ్డా ఫంక్షన్కి కొన్ని వర్డ్స్ ఉంటాయి, అదేంటనేది తెలుసుకుందాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ లాంబ్డా ఫంక్షన్ థియరీ. చూడండి, ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ని ఎనానిమస్ ఫంక్షన్ ఆర్ లాంబ్డా ఫంక్షన్ ఆర్ సింగిల్ లైన్ ఫంక్షన్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, లాంబ్డా ఫంక్షన్ ఏమంటాం? ఎనానిమస్ ఫంక్షన్ అని అనొచ్చు, లేదా లాంబ్డా ఫంక్షన్ అనొచ్చు, లేదా సింగిల్ లైన్ ఫంక్షన్ అని చెప్పి అనొచ్చు. తర్వాత సమ్ టైమ్స్ వీ కెన్ డిక్లేర్ ఏ ఫంక్షన్ వితౌట్ ఎనీ నేమ్. ఓకే, మనం సచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎనానిమస్ ఆర్ లాంబ్డా ఫంక్షన్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం డెఫ్ ఆఫ్ అని చెప్పేసి మనం పెడతాం కదా. డెఫ్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని మనం డిఫైన్ చేస్తాం. అలా డిఫైన్ చేయాల్సిన అవసరం లేకుండా కొన్నిసార్లు మనం ఫంక్షన్ని డిఫైన్ చేయాల్సి వస్తుంది.
అంటే డిఈఎఫ్ అనే వర్డ్ రాకుండా మనం ఫంక్షన్ని డిక్లేర్ చేయాల్సి వస్తుంది. అలా డిక్లేర్ చేయాల్సి వచ్చినప్పుడు అటువంటి ఫంక్షన్ని మనం ఏమంటామంటే లాంబ్డా ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎనానిమస్ ఫంక్షన్ ఈజ్ జస్ట్ ఫర్ ఇన్స్టెంట్ యూస్. అంటే అప్పటికప్పుడు మనం యూజ్ చేస్తుంటాం కదా, అంటే లాంగ్ టర్మ్ కాకుండా పెద్ద 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 ప్రోగ్రామ్స్ చిన్న చిన్న ఇన్స్టెంట్ల దగ్గర ఇన్స్టెంట్ అవుట్పుట్ రావాల్సి వస్తుంది. అలాంటి టైంలో మనం లాంబ్డా పడతాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉపయోగించం, అనమాట. సో ఇక్కడ మనకి చూడండి, ఇది నార్మల్ ఫంక్షన్ కదా, చూడండి. ఓకే, ఇది మనకి నార్మల్ ఫంక్షన్. డెఫ్ ఆఫ్ స్క్వేర్ ఐటీ ఆఫ్ ఎన్ రిటర్న్ ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఐటీ ఆఫ్ 5 అంటే 5 × 5 అయ్యి 25 వస్తుంది. సో ఇది ఏంటి, నార్మల్ ఫంక్షన్ మనకి. అంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న నార్మల్ ఫంక్షన్. లాంబ్డా ఫంక్షన్ అనేది ఏం చేయమన్నాను, సింగిల్ లైన్ ఫంక్షన్ అన్నాను కదా. సో సింగిల్ లైన్ ఫంక్షన్ అన్నాను కాబట్టి ఆటోమేటిక్గా ఇదంతా కలిపి ఒక లైన్లోనే రావాలి మనకి. సో అలా వస్తుందా లేదా అనేది చూద్దాం. లాంబ్డా ఫంక్షన్ ఇదిగోండి. లాంబ్డా ఫంక్షన్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇలా అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు మన అదే మనం స్క్వేర్ ప్రోగ్రామ్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇదిగోండి, చూడండి ఇట్లా. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా, ఇదంతా ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అని ఇప్పుడు ఈ లాంబ్డా అని పెట్టి ఎన్ ఈజ్ టు ఎన్ ఇంటూ ఎన్ అని చెప్పేసి ప్రింట్ ద స్క్వేర్ ఆఫ్ ద. ఇక్కడ ఈ ప్రింట్ అనేది ఏంటంటే ఈ ప్రింట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫంక్షన్ కాల్ చేస్తాం కదా, అదనమాట. ఓకే, సో ఇక్కడ మీకు చాలా డౌట్స్ వస్తాయి. సార్ ఏంటి డైరెక్ట్గా చెప్పేశారు, అసలు ఏంటి సింటాక్స్ ఏంటి, ఈ కథ ఏంటి, కమామిష్ ఏంటి అని అర్థం కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, లాంబ్డా సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే, లాంబ్డా సీక్వెన్స్ ఫస్ట్ మనం లాంబ్డాని ఎలా డిఫైన్ చేస్తాం, లాంబ్డా అనే వర్డ్తో డిఫైన్ చేస్తాం ఫంక్షన్. లాంబ్డా స్పేస్, లాంబ్డా ఇచ్చి స్పేస్ ఇచ్చి తర్వాత ఇక్కడ ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఈజ్ టు ఆర్గ్యుమెంట్స్ కాలన్ ఓకే, ఆర్గ్యుమెంట్స్ కాలన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి అనొచ్చు. లేదు కొంచెం మనకి డిఫికల్ట్గా ఉంది సార్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్రెషన్స్ అంటే మాకు అదో రకంగా ఉంది సార్ అనుకున్నప్పుడు లాంబ్డా స్పేస్ ఇన్పుట్స్ కాలన్ ఎక్స్ప్రెషన్ కాకుండా ప్రాసెస్. ఓకే, ఇన్పుట్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి, ప్రాసెస్ ఏమో రైట్ సైడ్ ఇవ్వాలి. సో ఇది మనకి లాంబ్డా ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే మనం ఇలా డిఫైన్ చేస్తాం. ఇలా డిఫైన్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా గమనిస్తే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ఎన్ ఉంది కదా, ఇప్పుడు ఇందాక మనం డిఫైన్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇదిగోండి ఈ డిఫైన్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇది నేను కిందకి పంపించేస్తున్నాను, దీన్ని లాంబ్డాలో రాయాలి. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే లాంబ్డా దీన్ని ఎలా రాస్తున్నాం, లాంబ్డా స్పేస్ ఇన్పుట్స్ అని చెప్పి లెఫ్ట్ సైడ్ ఇన్పుట్స్ ఉండాలన్నాను కదా, ఇక్కడ ఇన్పుట్ ఏంటి ఎన్ఏ కదా. సో ఎన్ ఇన్పుట్ ఒకటే ఉంది కాబట్టి ఎన్ కాలన్, ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలి మనకి, ప్రాసెస్ ఏం జరగాలి మనకి, ఎన్ స్టార్ ఎన్. ఓకే, ఎన్ స్టార్ ఎన్. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి లాంబ్డా అని ఉంది చూసారా, ఈ లాంబ్డా ఆఫ్ ఎన్ అని ఉంది. నేనేమంటున్నాను, ఇది ఒక ఫంక్షన్ అని అంటున్నాను, కానీ ఇందులో ఆ ఫంక్షన్ మనం డిఫైన్ చేయకూడదని చెప్పేసి అని అంటున్నాను. సార్ ఇది ఫంక్షన్ కాదంటున్నారు కానీ డిఫైన్ చేయకూడదు అంటున్నారు, మరి ఇది దేనికి చెందుద్ది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక వేరియబుల్కి దీన్ని మనం అసైన్ చేసి తీరాలి. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏదో ఒక వేరియబుల్ మీ ఇష్టం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ ఎన్ ఈజ్ టు ఎన్ ఇంటూ ఎన్ అంటే అప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది ఈ మొత్తం ఈ ఫంక్షన్ అంతా కూడా దీనికి చెందుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇన్పుట్స్ని కాల్ చేయాలి కదా, ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్
అని చెప్పేసి ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే కస్టమైజ్ ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు. ఎస్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇలా కస్టమైజ్ ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇదే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఓకే ఇదే దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇది చూసారా ఇలా 6 అని కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఇట్స్ డిపెండింగ్ అపాన్ యువర్ చాయిస్ అనమాట. ఒకసారి చూడండి, నేను ఇప్పుడు ఈ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను ఓకే ఈ రెండింటిని నేను కాపీ చేసి వీటిని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ ఇంటెండేషన్ ఎర్రర్. ఓకే ఇది ఎలా వచ్చింది కదా, ఇంటెండేషన్ ఎర్రర్ ఇక్కడ తప్పు వచ్చింది. చూద్దాం. s ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఓకే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏంటి ఎర్రర్ చూద్దారండి. ఇక్కడ ట్రేస్ బ్యాక్ మెథడ్ ప్రింట్ ఎస్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇది ఎర్రర్ వచ్చిందని చెప్పేసింది అంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి చూడండి, ఇదిగోండి. సో ఒక నిమిషం ఉండండి. సిక్స్టీన్ వచ్చింది చూసారా, ఇది ఒకసారి కట్ చేస్తా ఉండండి. ఇదిగో 16 వచ్చింది కదా. అంటే అక్కడ నేను ఏం చేశాను, నేను ఎస్ ఆఫ్ 4 అని ఇచ్చాను. నేను ఎస్ ఆఫ్ 4 అని ఇస్తే మనకి ఇలా వచ్చింది. ఓకే ఫైన్. ఇక్కడ ఒకసారి చూడండి, సేమ్ ఇందాకదే కదా. సేమ్ అదే ఫంక్షన్ చూడండి. ఇక్కడ ఎస్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చేప్పుడు కూడా రావాలి. ఎందుకు రావలేదు, ఒక నిమిషం ఉండండి చెప్తా. ఎస్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఓకే. ఇక్కడ మొత్తం ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. సో ఇక్కడ కూడా 3 వచ్చినాయి. చూద్దాం. ఎర్రర్ వచ్చింది. వాట్ ద హెల్. POF while expecting error ఎందుకు వస్తుంది ఇక్కడ? సరే చూద్దాం. ఎస్ నవ్ ఎగ్జిక్యూటింగ్. 36 వచ్చింది చూసారా, 36 వచ్చింది చూసారా అందరూ. ఇది చూసారా, టైప్ ఎర్రర్. ఇంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి ఏ స్ట్రింగ్, ఏ బైట్ లైక్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ నంబర్ నాట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ మెథడ్ అని చెప్పేసి వచ్చిందా. సో ప్రోగ్రామ్ నాకు కాపీ చేసి అలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు నాకు ప్రోగ్రామ్ కాపీ చేసి చాట్ బాక్స్ లో పెడితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే ఇది ఒకసారి చూడండి. ఇందాక మనకి ఎర్రర్ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. మనం ఏం చేసామంటే 3 పెట్టాను, కానీ ఇక్కడ ఇటువైపు ఇంకోటి ఉన్నది కదా 4 ఉన్నాయి. సో ఈ 4 ఉన్నప్పుడు ఇవి కూడా 4 ఉండాలన్నమాట. ఓకే ఓపెన్ బ్రాకెట్స్. ఓకే ఓపెన్ బ్రాకెట్స్ మనకి 4 ఉంటే క్లోజ్డ్ బ్రాకెట్స్ కూడా మనకి 4 ఉండాలి. అందుకనే ఎర్రర్ వచ్చింది. ఓకే సో ఎందుకంటే పెద్ద లాజిక్ ఏం లేదు. ఇది ఏంటంటే కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అనమాట. ఇది ఓకే కస్టమైజ్డ్ ఇన్పుట్స్. కావాలంటే చూడండి, ఇక్కడ ఇదిగోండి, నేను 7 ఎంటర్ చేస్తే 49 వచ్చింది. అర్థమైందా లాజిక్? ఇది లాంబ్డా లాజిక్. ఇది ఇంకా లాంబ్డా మీద ఫంక్షన్స్ నేను ఇంకా చెప్తాను మీకు, అవి కూడా చేదురుగాని. ఓకే ఓకే ఫైన్. అర్థమైంది కదా, లాంబ్డా లాజిక్ అర్థమైంది కదా. ఓకే ఫైన్ వెరీ గుడ్. సరే ఇప్పుడు ఒకసారి చూడండి, నేను ఇప్పుడు ఇంకొకటి చెప్తాను మీకు, కొంచెం అర్థం ఇంకొంచెం డెప్త్కి వెళ్ళడానికి అర్థం అవడం కోసం కొంచెం ఈజియెస్ట్ ఫంక్షన్ ఒకటి చెప్తాను మీకు. అది 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 లాంబ్డా ఫంక్షన్ కింద మీరు మార్చండి. అప్పుడు ఇదిగోండి. ఓకే సో ఓకే
ఇదిగోండి. ఓకే, ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ మీరు లాంబ్డా ఫంక్షన్లోకి మార్చండి. స్పీడ్గా చూద్దాం. లాంబ్డా ఫంక్షన్లోకి మార్చండి. నేను డెఫ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఏ కామా బి అని చెప్పేసి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, రిటర్న్ సి అని చెప్పేసి ఇచ్చాను. డి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 1, 2 ప్రింట్ డి అని చెప్పేసి ఇచ్చాను. ఇది జస్ట్ ఒక సింపుల్ ఎడిషన్ ప్రోగ్రామ్. ఒక సింపుల్ ఎడిషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ సింపుల్ ఎడిషన్ ప్రోగ్రామ్ని మీరు ఆ లాంబ్డా ఫంక్షన్లోకి మార్చాలి. ఓకే, ఎవరన్నా ట్రై చేస్తారా? లేకపోతే నాకు చెప్తారా ఎవరన్నా? ఎనీవన్? వెరీ గుడ్, ఎవరో స్టార్ట్ చేశారు ఇక్కడ ఆల్రెడీ. ఇదిగోండి ఫణి శేఖర్, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ ఏ కామా బి అని చెప్పేసి పెట్టాడు. వెరీ గుడ్, ఎందుకంటే మనం ఇక్కడ ఇన్పుట్స్ని ఇటు పక్క తీసుకోవాలంటున్నాను కదా, సో ఏ కామా బి ఇన్పుట్స్ తీసుకొని కాలన్ ఆపరేషన్ ఏం జరగాలి, ఎడిషన్ జరగాలి. ఓకే ఫైన్. ఎస్ ఆఫ్ 2, 3, ఎస్ ఆఫ్ 2, 3 అంటే ఇదే కదా ఫంక్షన్ నేము. సో ఆ ఫంక్షన్ నేమ్తో ఎస్ ఆఫ్ 2, 3 అని పెడితే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, ఈ ఆన్సర్ పెడతాను, ఇది ఆన్సర్ వచ్చిందో లేదో చూద్దాం. ఓకే, ఓకే, ఆన్సర్ 5 వచ్చింది, చూసారు కదా ఇక్కడ. సో ఫణి శేఖర్ చేసింది రైట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ ద కోడ్, అందరు రాసుకోండి. ఇది ఎవరన్నా చేయకపోతే చేయండి. ప్రీతి ఆల్సో రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇది కోడ్, ఇదే ఒరిజినల్, ఇదే కరెక్ట్ కోడ్. కస్టమైజ్ ఇన్పుట్ ఇవ్వాలి సార్. కస్టమైజ్ ఇన్పుట్స్ ఎలా ఇస్తారు? ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చుకుంటారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కస్టమైజ్ ఇన్పుట్స్ కావాలనుకుంటే ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పించుకోవడమే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది మీకు అర్థమైపోయింది ఇంకా లాజిక్ ఇది. ఓకే ఫైన్. తర్వాత అప్పుడు మనం ఇఫ్ ఫర్ ఇవి కూడా చేస్తుంటాం కదా మనం, అవి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం కదా. కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అన్నారు కదా, ఇదిగోండి కస్టమైజ్డ్ ఇన్పుట్స్ కావాలనుకుంటే మన కోడ్ని సింపుల్గా ఇలా మారుస్తాం అంతే. ఇదిగోండి మీ కోడ్ ఇది ఉంది కదా, ఇదిగోండి ఈ కోడ్ ఏదైతే ఉందో ఇదిగోండి, ఇక్కడ నేను ఏం చేశాను, ద సమ్ ఆఫ్ గివెన్ నంబర్స్ ఈజ్ అని చెప్పేసి ఇచ్చాను నేను. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉండేది అలా ప్రింట్ అయిపోతాయి. నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, నేను ఎస్ ఆఫ్ అని ఇవ్వాలి, ఎస్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్. ఓకే, ఎస్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చి దీన్ని క్లోజ్ చేయాలి మొత్తం అంతా. తర్వాత కామా పెట్టి తర్వాత మళ్ళీ ఇంట్ ఇన్పుట్ ఆఫ్. ఇలా రెండు రకాలుగా ఇచ్చుకోండి. ఇలా రెండు ఇవ్వాలి మనం. ఇలా రెండు రకాలుగా ఇస్తే మనం చూడండి, ఇప్పుడు మనం ఇది రన్ చేస్తే ఇదిగోండి స్టేట్మెంట్ అడగట్లేదు, చూసారా? ద సమ్ ఆఫ్ నంబర్స్ ఈజ్ 69. అర్థమైందా లాజిక్? ఈ లాజిక్ అర్థమైందా? కస్టమైజ్డ్ ఇన్పుట్స్ లాజిక్ ఎవ్రీవన్? ఓకే ఫైన్. కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఇచ్చుకోవచ్చు అలా కూడా. ఇది నేను మీకు నోట్స్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, లాంబ్డాలో మనం ఇంకొకటి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫైండ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పేసి అన్నాను అనుకోండి, నేను ఎట్లా ఇక్కడ ఫైండ్ ద బిగ్గెస్ట్ నెంబర్, ఇది నేను చెప్పేస్తాను ఆన్సరు. ఓకే ఓకే, ఫైండ్ ద బిగ్గెస్ట్ నెంబర్, ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ గివెన్ నెంబర్. సపోజ్ నేను లెట్స్ టేక్ 2 నెంబర్స్, రెండే నెంబర్స్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, రెండే నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే 2 నెంబర్స్ అని ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్స్ సపోజ్ ఏ కామా బి తీసుకుంటే, ఏ కంటే బి ఎక్కువైతే ఏ కన్నా బి కన్నా ఏ ఎక్కువైతే ఏ ప్రింట్ చేయి, లేదా బి ప్రింట్ చేయని చెప్పేసి అని అంటాం మనం. అదే కోడ్ని మనం ఒకసారి తీసుకుందాం. ఎలా ఉంటుందంటే ఆ కోడ్ ఇదిగోండి. ఓకే, ఇక్కడ చూడండి,
మ్యాక్స్ ఆఫ్ ఏ కామా బి అని పెట్టారు 20. ఓకే సరే, ముందు 20 కోడ్ని కాపీ చేసి పెడదాం. వెరీ గుడ్. అండ్ ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాను. 7. వెరీ గుడ్. ఇక్కడ 7 4 ఇస్తే 7 వచ్చింది. కానీ దీన్ని ఇఫ్ ఒకవేళ ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ నేను ఇఫ్ అని, ఇది లాంబ్డా ఫంక్షన్ అదే సింగిల్ లైన్ ఇన్పుట్ అన్నాను కదా, సింగిల్ లైన్ ఫంక్షన్ అన్నాను కదా, ఆ సింగిల్ లైన్ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఒక్కసారి ఇది మనం చూడండి. ఒకవేళ మనం ఇఫ్ లాజిక్ యూజ్ చేస్తే కనుక లాంబ్డా ఆఫ్ అనేది కామన్, ఏ కామా బి అనేవి ఇన్పుట్స్. ఓకే, ఈస్ టు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇఫ్ లాజిక్ రాసినప్పుడు ఇఫ్ స్పేస్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే మనం ఏని ప్రింట్ చేయమంటున్నాం కదా, అలా కాకుండా ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని రాసిన తర్వాత ఆన్సర్ ట్రూ అయితే అది ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఏ ఇక్కడ రావాలి, లెఫ్ట్ సైడ్ రాయాలి, ఎల్స్ బి అనేది రైట్ సైడ్ రాయాలి. చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పేసి మనది ఒక లాజిక్ కదా, సో ఆ ఒక లాజిక్ అయినప్పుడు అది కనుక అయితే కనుక ఏ అనేది లెఫ్ట్ సైడ్లో ఇది ట్రూ అయితే కనుక ఆ ట్రూ అయ్యే ఆన్సర్ ఏంటి, ఏ అవుద్ది కదా, ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయితే అది ఇటు ప్రింట్ అవ్వాలి. లేదంటే ఎల్స్ బి అనేది ఎల్స్ బ్లాక్కి రైట్ సైడ్ రావాలి. అర్థమైందా లాజిక్ ఇది అందరికీ? ఒకసారి అందరికి అర్థమైంది ఈ లాజిక్ ఇది? అలాగే మనం ఈవెన్ ఆడ్ నెంబర్ కనిపెట్టినప్పుడు, ఈవెన్ ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కూడా మనం ఎలా చేస్తామంటే ఇఫ్ ఏ పర్సంటేజ్ 2 = 0 అని చెప్పేసి పెట్టామనుకోండి, అది ట్రూ అయితే ఏని ప్రింట్ చేయమంటాం, లేదా ఫాల్స్ అయితే బిని ప్రింట్ చేయమంటాం, అలా అనమాట. అంతే లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ బ్లాక్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇఫ్ బ్లాక్ పెట్టేటప్పుడు లాంబ్డాలో ఎలా స్పందించాలి అనేది. ఓకే, సో ఇక్కడతో లాంబ్డా ఫంక్షన్ మీద మనకు ఉండే మ్యాక్సిమం డౌట్స్ అనేవి క్లియర్ అయినాయి. ఓకే, తర్వాత మనకి ఉండే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లాంబ్డా తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటంటే మనకి ఫిల్టర్ ఫంక్షన్. ఓకే, ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఫిల్టర్ అనే పదంలోనే ఉంది కదా, అంటే మనం ఆల్రెడీ ఉన్న యాక్చువల్గా ఆల్రెడీ ఉన్న దాంట్లోంచి కొంత మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ తగ్గట్టుగా ఆ పర్టికులర్ వాల్యూ, సపోజ్ ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, ఒక లిస్ట్లో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, అందులో ఈవెన్ నెంబర్స్ మాత్రమే తీయిందంటే దాని అర్థం ఏంటి, ఈవెన్ నెంబర్స్ని ఫిల్టర్ చేసినట్టే లెక్క కదా. సో అలాంటి ఆపరేషన్స్ వచ్చేటప్పుడు మనం ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఉపయోగిస్తాం. ఒకసారి చూడండి. ఓకే, ఫిల్టర్ ఫంక్షన్కి వచ్చాం మనం. ఒకసారి చూడండి, ఇగోండి ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది జనరల్గా ఎలా అంటే ఇట్ విల్ రిటర్న్ అవుట్పుట్ బేస్డ్ ఆన్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. అంటే ఈ ఫిల్టర్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎక్కువగా అవుట్పుట్ బేస్డ్. ఓకే, అవుట్పుట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఆ ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సరే ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ నార్మల్ డెఫినేషన్ ఇది. ఓకే, నార్మల్ ఫంక్షన్. ఈ నార్మల్ ఫంక్షన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను ఏం చేశాను, డిఫైన్ ఈవెన్ ఆఫ్ ఎస్ అని చెప్పేసాను అంటున్నా. అంటే ఏంటి, ఈవెన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఒకటి తీసుకున్నా. ఇఫ్ s%2 = 0 రిటర్న్ ట్రూ. ఎస్ కనుక ట్రూ అయితే ఎస్తో వచ్చే నెంబర్స్ 2తో సక్సెస్ఫుల్గా డివైడ్ అయితే కనుక దాన్ని ట్రూ అని చెప్పేసి ప్రింట్ చేయమంటున్నా. రిటర్న్ అంటే ట్రూ ప్రింట్ చేయమని కదా. తర్వాత ఎల్స్ రిటర్న్ ఫాల్స్, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడ నేను ఏం చేశానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 అనే ఒక లిస్ట్ అనేది తీసుకున్నా. అంటే ఇదేంటి ఇన్పుట్స్ అనమాట. అంటే ఈ ఎస్ అనే దాంట్లోకి ఈ 1 2 3 4 5 ఒకదాని తర్వాత ఒకటి వెళ్తాయి. ఇక్కడ ప్రింట్, ఇక్కడ సింటాక్స్ ఎలా రాస్తున్నానంటే చూడండి, ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఏది
లిస్ట్ ఆఫ్ అంటే ఈ లిస్ట్, తర్వాత ఫిల్టర్, లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ అంటే ఏది ఫిల్టర్ చేయాలంటే ఈవెన్ అనే ఫంక్షన్, అంటే ఈ ఈవెన్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఈవెన్ అనే ఫంక్షన్లో ఏది ఉంది, s%2 = 0 ఈ ఫంక్షన్, ఆ ఫంక్షన్ని సాటిస్ఫై చేసే నెంబర్స్ ఏలో ఏదైతే ఉంటాయో అవి ప్రింట్ చేయమని అర్థం. అర్థమైందా? మళ్ళీ చెప్పను, అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఒకసారి స్పీడ్గా చెప్పాలి. ఓకే, ఎలా అంటే మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇక్కడ ఏ = 1 2 3 4 5 వరకు అర్థమైంది. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రింట్ ఇక్కడ మనం ప్రింట్ చేయాలి కదా చివరిలో దాన్ని. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లిస్ట్ ఆఫ్, ఎందుకంటే మనం ఇది లిస్ట్ తీసుకున్నాం కాబట్టి లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి మనం పెడతాం. పెట్టిన తర్వాత మన ఫంక్షన్ ఏంటిది, ఫిల్టర్ ఫంక్షన్ కదా, మనకు ఫిల్టర్ చేయాలి కదా. సో లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ ఆఫ్ అంటే లిస్ట్లో ఫిల్టర్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ ఆఫ్. ఏమంటున్నాను నేను, ఈవెన్ అంటే ఈవెన్ ఎస్, ఈవెన్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏముంది, s%2 = 0 ఉంది. ఇది ట్రూ ఫంక్షన్ కదా, ఆ ట్రూ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనకి ప్రింట్ చేయమంటున్నాం మనం. అది ఏమవుద్ది, ఇది 1 వెళ్తుంది, %2తో సక్సెస్ఫుల్గా డివైడ్ అవ్వదు, అది బయటకు వచ్చేస్తుంది. 2 వెళ్తుంది, సక్సెస్ఫుల్గా డివైడ్ అవుతుంది, అది ప్రింట్ అవుతుంటుంది. ఓకే, అలా ఈవెన్ కామా ఏ అని చెప్పేసి పెడితే అప్పుడు ఏలో ఉన్న వాల్యూస్ అన్నీ ఈ ఎక్స్ప్రెషన్లోకి వెళ్తాయి అన్నమాట. దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇక్కడ 2 4 6 అనేది వచ్చింది. ఓకే, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి, ఇక్కడ ఫిల్టర్ అనేది ల్యాండాలోని ఒక సబ్ ఫంక్షన్, ల్యాండాకి ఒక అప్లికేషన్. ఫిల్టర్ అనేది ల్యాండాలో ఒక అప్లికేషన్ అని అనుకుంటే మనం ఇప్పుడు ఈ ఫిల్టర్ ఫంక్షన్ ఉంది కదా, ఇందులోని ఈ డిఫైన్ ఫంక్షన్ని మనం మార్చాలి. ఇప్పుడు మనం ఈ డిఫైన్ ఫంక్షన్ ఉంది కదా, ఈ డిఫైన్ ఈవెన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ల్యాండాలోకి మార్చాలి. ఎలా మారుస్తారో మార్చండి చూద్దాం. డిఫైన్ ఫంక్షన్ని ల్యాండాలోకి మార్చాలి. ట్రై చేయండి స్పీడ్గా, అందరూ స్పీడ్గా ట్రై చేయాలండి. ల్యాండా ఫంక్షన్ ఇప్పుడు ఈ డిఫైన్ ఈవెన్ ఆఫ్ ఎస్ అని ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేయాలి, ఇప్పుడు ఇది ట్రెడిషనల్ మెథడ్ కదా, సో ఈ ట్రెడిషనల్ మెథడ్ని నేను మార్చేసి ల్యాండా ఫంక్షన్ కింద మార్చాలి. ఎక్కడ వరకు, మా నాన్న దగ్గర పడి ఉండాలనే మాట నాకు వద్దు. నువ్వేం చేయదలుచుంది అక్కడ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. ఎప్పటికీ ధైర్యం చెప్పాడు కదా, చెప్పాడు. ఓకే ఫైన్, పర్సనల్ విషయాలు మాట్లాడుకోవద్దు, క్లాస్ కదా. ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం ల్యాండా ఫంక్షన్లోకి మార్చాలి. ఎలా మారుస్తారో మార్చండి, ఎవరన్నా మారుస్తారా? సార్ రాలేదు. ఓకే ఫైన్, చూడండి చెప్తా. సేమ్ ఇందాకలాగే కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్. ఇందాక మనకి ఏకి ప్రింట్ చేయి, బికి ప్రింట్ చేయని చెప్పాం, కానీ ఇక్కడ ఏకి పికి లేవు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఈవెన్ కదా. ఇదిగోండి ఇక్కడ నేను ఇది పెడుతున్నాను చూడండి, ఇదిగోండి ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఏంటి, ఈవెన్ కదా. సో అదే ఈవెన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను. ఈక్వల్ టు ల్యాండా ఆఫ్ ఇన్పుట్స్ ఏంటి, ఎస్ ఒకటే కదా. సో ఎస్ అనే ఇన్పుట్ నేను తీసుకొచ్చి పెట్టాను నేను. జరగాల్సిన ప్రాసెస్ ఏంటి, s%2 = 0 కదా, ఇది ఒకటే ప్రాసెస్ జరగాలి. కానీ ఇక్కడ మనం ఏలోకి బిలోకి మనం మూవ్ చేయట్లేదు, ఇక్కడ ట్రూ ఆఫ్ ఫాల్స్ అని చెప్పేసి అడుగుతున్నాం. సో ఇదంతా ఏంటిది, బులియన్ ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే ఆటోమేటిక్గా s%2 = 0 అంటే ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఆపరేషన్ జరుగుతుంది. సో ఇలా ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడు మనం ఇందాక మనం బిగ్గెస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఏని బిని ఎలా అయితే పెట్టామో ఇక్కడ అలా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు a = 1 2 3 4 6 7 అని చెప్పేసి పెట్టి b = లిస్ట్ ఆఫ్ ఫిల్టర్ ఆఫ్ సేమ్ అదే ఫంక్షన్ ఈవెన్ ఆఫ్ a అని పెట్టి ప్రింట్ b అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ప్రియాంక ఒక డిఫరెంట్గా ట్రై చేసింది చూడండి. ఇక్కడ ఇలా కూడా మనం చేసుకోవాలనుకుంటే చెయ్యొచ్చు. సో ప్రియాంక అది పెట్టి చూస్తున్నాం చూడండి. ఓకే ప్రియాంక, ఓకే ఫైన్. ప్రియాంక చూడండి ఎలా చేసిందో. ఇప్పుడు ఈవెన్ = తీసుకుంది, ల్యాండా యాజ్ ఇట్ ఈస్ తీసుకుంది, ఎస్ అనేది ఇన్పుట్, ఫైన్. తర్వాత కాలన్ ఇచ్చి ఇఫ్
%2 ఇఫ్ %2 =0 ఇలా అయినప్పుడు ట్రూ అనేది ప్రింట్ చేయమంటున్నాం, ట్రూ. ఓకే, అలాగే ఎల్స్ ఫాల్స్ అని చెప్పేసి అని అంటుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం మనం. ఓకే, సో ప్రియాంక ఇక్కడ పెడుతున్నాను నేను. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. సో ప్రియాంక ఆల్సో రైట్. సో మన కోడ్ని మనం ఇలా కూడా చేయొచ్చు. మనం ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ట్రూ ఫాల్స్ మనం పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి మనం డైరెక్ట్గా కూడా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట కోడ్లోకి. ఓకే, డైరెక్ట్గా ఈ F %= అది ట్రూ అయితేనే ఇక్కడ మనకి ఈ ఫాల్స్ కండిషన్ ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నానంటే, చూడండి ఇక్కడ ట్రూ అయితేనే మనకి ఈ ట్రూ అయితేనే ఈ 4 కానీ 2 కానీ 6 కానీ వస్తుంది లోపలికి, లేదంటే రాదు. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇప్పుడు చూడండి నా ఫంక్షన్ ఇక్కడ నేను రాసింది చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఓకే ఇదిగోండి, ఇప్పుడు నేను రాసింది కూడా సేమ్ అదే ఆన్సర్ వచ్చింది కదా. ఇక్కడ మీరు గమనిస్తే నేనేం చేశానంటే ఎస్ అనేది ఇన్పుట్ ఇచ్చి S %2 =0 ఈ ఒక్క స్టేట్మెంట్తోనే నాకు అవసరం ఉంది. ఎల్స్ అనే దాంతో నాకు అవసరం లేదు కాబట్టి తీసేసాను అనమాట, అంతే. ప్రియాంక పెట్టింది అది ఇంకా కొంచెం మోర్ క్లియర్ వే అని చెప్పచ్చు ఇంకా దాన్ని. ఓకే ఫైన్. సో ఇక్కడతో మనకి ఫిల్టర్ ఫంక్షన్ అనేది అర్థమైంది కదా. ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఎవ్రీవన్ అందరికీ ఫిల్టర్ ఫంక్షన్ అర్థమైందా? ఓకే ఫైన్. సో మనం నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందాం అంటే మ్యాప్ ఫంక్షన్ నేర్చుకుందాం మనం. ఓకే, మ్యాప్ ఫంక్షన్. మ్యాప్ అంటే ఏమున్నదండి, సేమ్ అదే ఫంక్షన్ ఇందాక మనం ఏదైతే ఫంక్షన్ చేసామో ఎల్స్ బ్లాక్ ప్రింట్ ఎలా చేయాలి సార్, సేమ్ ఎల్స్ బ్లాక్ ఎలా ప్రింట్ చేయాలంటే ఇప్పుడు అక్కడ ఈవెంట్ తీసేసి దానికి ఇంకొక ఫంక్షన్ రాసుకుంటే సరిపోతుంది ఎల్స్ బ్లాక్ కూడా. ఓకే సరే, ఫస్ట్ మనం మ్యాప్ని తర్వాత రెడ్యూస్ నేర్చుకున్న తర్వాత మిగతావన్నీ డిస్కస్ చేద్దాం. బికాజ్ ఈ రోజు ఒక టాపిక్ అనుకున్నాం కదా, అది కంప్లీట్ చేసేద్దాం. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మ్యాప్ ఫంక్షన్. నెక్స్ట్ ఇది కూడా ల్యాండాకి ఒక అప్లికేషన్. ఇప్పుడు ల్యాండాకి ఫిల్టర్ అనేది ఒక అప్లికేషన్, ఎలాగో మ్యాప్ అనేది కూడా ఒక అప్లికేషన్. ఇది మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఇన్పుట్స్లోని ఒక లిస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్ మీద ఆపరేషన్ జరగాలి అన్నప్పుడు మ్యాప్ అనే ఫంక్షన్ మనకి ఉపయోగిస్తాం మనం. సపోజ్ దీన్ని నేను కాపీ చేస్తాను చూడండి. ఓకే, దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఓకే నేను ఈ మ్యాప్ అనేది ఏం చెప్పాను, నేను ఇండివిజువల్ ఎలిమెంట్స్ మీద పనిచేయాలని చెప్పేసి అన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇక్కడ ఈ 1 మీద 2 మీద 3 మీద ఆ ఫార్ములా అనేది ఇండివిజువల్గా పనిచేయాల్సి వచ్చినప్పుడు మనం మ్యాప్ అనే దాని దగ్గరికి వెళ్తాం మనం. ఇక్కడ సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే సరే, ప్రోడక్ట్ తీసేస్తున్నాను నేను, మల్ అని చెప్పేసి పెడుతున్నాను నేను. ఇక్కడ కూడా నేను మల్ అనేది పెడుతున్నాను నేను. ఓకే, మళ్ళీ మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మల్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ ఓకే ఎం అనేది ఇన్పుట్ నాది. ఎం అనేది ఇన్పుట్, m × 5 అనేది ఏంటంటే m × 5 అనేది జరగాల్సిన ఆపరేషన్. a ఈజ్ ఈక్వల్ టు 1 2 3 7 ఇది ఏంటి, ఇన్పుట్ స్ట్రింగ్ ఇది. ఓకే, ఇన్పుట్ స్ట్రింగ్. b ఈజ్ ఈక్వల్ టు అంటే దీన్ని నేను ఇక్కడ ఇస్తున్నాను, లేదంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని ఇంకా మనం తక్కువ లైన్స్లో రాసుకోవాలనుకుంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడే పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మనం ఇలా కూడా రాసుకోవచ్చు. తక్కువ వీలైన తక్కువ లైన్లో రాసుకోవాలి అని అనుకుంటే ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు. నేను దానికంటే ఏం చేశానంటే ఫస్ట్ దీన్ని బీకి అసైన్ చేసి ఆ బీని ప్రింట్ చేశాను అంతే. ఇందులో పెద్ద కాంట్రవర్సీ ఏం లేదు. ఓకే చూడండి ఒకసారి, ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ అంటే ఏంటి, ఈ యొక్క ఫార్ములా ఏదైతే ఉందో ఈ ఫార్ములాలో ఉన్న ఎంలోకి 1 వెళ్తుంది, 1 × 5 అవుతుంది, 2 వెళ్తుంది, 2 × 5 వెళ్తుంది, అలాగే 3 to 7 ఇవన్నీ 1 2 3 4 7 వెళ్ళి ఇండివిజువల్గా
ఇంటూ 5 అయ్యి మనకి ఏ అనేది ఉంది కదా, ఆ ఏ అనే దాంట్లో ప్రింట్ అవుతుంది. ఏ అనే దాంట్లో మనకి యాడ్ అయ్యి వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ప్రియాంక కొంచెం చేసింది చూసారా, అక్కడ 5, 10, 15, 20, 25, 30, 35 ఇవన్నీ చేసేసింది. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, మనం ఆన్సర్ ప్రాపర్గా వస్తుందా లేదా అనేది చూద్దాం మనం. ఓకే, ఓకే ఇక్కడ చూసారా నాది 5, 10, 15, 20, 25, 30, 35. సో ఈ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మ్యాప్ అనే ఫంక్షన్. వెరీ గుడ్ మదన్, మదన్ కూడా చేశాడు ఈరోజు. ఓకే ఫైన్. ఇక్కడ మనకి మ్యాప్ అనేది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇండివిజువల్ ఎలిమెంట్స్ మీద వర్క్ చేయాలి అనేటప్పుడు మనం మ్యాప్ అనే ఫంక్షన్కి మనం మూవ్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ మ్యాప్ ఫంక్షన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు వరకు మ్యాప్ అర్థమైంది, మ్యాప్ అనే ఫంక్షన్ అర్థమైంది కదా, నేను కన్ఫ్యూషన్ ఉందా? మ్యాప్ అనే ఫంక్షన్ అర్థమైంది కదా ఎవ్రీవన్? ఓకే ఫైన్, క్లియర్ క్లియర్ క్లియర్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యాప్ అయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ రెడ్యూస్ ఫంక్షన్. ఓకే ఓకే, రెడ్యూస్. ఓకే, ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు మ్యాప్ అనేది ఇండివిజువల్ ఎలిమెంట్స్ మీద ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఏ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఏంటి, పక్క పక్కన ఎలిమెంట్స్ అనమాట. ఎడ్జసెంట్ ఎలిమెంట్ ఇటు ఇక్కడ రాస్తా చూడండి, రెడ్యూస్ ఆఫ్ వర్క్స్ ఆన్ adjacent elements in the list. Okay, adjacent element in the list. Okay, సో ఇక్కడ మనకి రెడ్యూస్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, పక్క పక్కన ఎలిమెంట్స్ ఇది 1+2, 2+3, 3+4, 4+5 ఇలా ఎడ్జసెంట్ ఆపరేషన్స్ కానీ ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి కానీ మనకి రెడ్యూస్ ఆఫ్ అనే ఫంక్షన్ జనరల్గా ఉపయోగిస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్కి నేను ఒక ప్రోగ్రామ్ ఇస్తా చూడండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేయండి, ఇది ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఓకే, స్పీడ్గా చేయండి ఆన్సరు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోగ్రామ్. దీని తర్వాత మనం నెక్స్ట్ టాస్క్ల కోసం డిస్కస్ చేద్దాం టైం ఉంటే, లేదంటే కనుక రేపు క్లాస్ కొంచెం చిన్నది, సో ఆ క్లాస్ అయిన తర్వాత టాస్క్ల కోసం డిస్కస్ చేయొచ్చు. స్పీడ్గా చేయండి ఇది. వెరీ గుడ్. అలా వచ్చిన వాళ్ళందరూ ఓకే, నేమ్ ఎర్రర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా రైట్. సో ఇది ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఈ పర్టికులర్ కోడ్కి ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, ఇంతకు ముందులాగా మనం మ్యాప్ ఫిల్టరు ఆ తర్వాత ఈ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ మనం వచ్చేసాం కదా, రెడ్యూస్ ఆఫ్ అని, ఇదే మ్యాప్ ఆఫ్ అని, ఫిల్టర్ ఆఫ్ అని చెప్పేసి, ల్యాండా ఆఫ్ అని చెప్పేసి మనం డైరెక్ట్గా ఇచ్చేసాం కదా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెడ్యూస్ ఆఫ్ అనే దానికి ఏమవుతుందంటే, మనం అంతకుముందు గుర్తుందా మీకు, మ్యాథ్ ఆపరేటర్ చేసినప్పుడు ఇంపోర్ట్ ర్యాండమ్ నంబర్స్ మ్యాథ్ చేసినప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ సైన్ అని చెప్పేసి పెట్టుకునే వాళ్ళం కదా మనం, గుర్తుందా? ఇంపోర్ట్ చేసాం మనం అంతకుముందు ర్యాండమ్ నంబర్స్ చేసేటప్పుడు, మ్యాథమెటికల్ ఆపరేటర్ చేసినప్పుడు. సేమ్ దీనికి కూడా మనం దీన్ని కూడా మనం ఇంపోర్ట్ చేయాలి. ఏంటంటే ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ ఫంక్ టూల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఫంక్ టూల్, ఆ ఫంక్ టూల్ నుంచి మనం ఇంపోర్ట్ చేయాలి. అది ఎలా అంటే చూడండి, ఇదిగోండి ఇట్లా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఫ్రమ్ ఫంక్ టూల్స్ ఇంపోర్ట్ స్టార్ అని చెప్పేసి వచ్చింది. స్టార్ అంటే ఏంటంటే మొత్తం అన్ని ఇంకా వచ్చేస్తాయి అనమాట.
ఇక్కడ ఫ్రమ్ ఫంక్ టూల్స్, ఇప్పుడు రెడ్యూస్ అనేది మనం వాడామంటే రెడ్యూస్ అనేది ఫంక్ టూల్లో భాగం కాబట్టి ఫంక్ టూల్ అని చెప్పేసి పెట్టాం. ఆ తర్వాత సరే ఇంక ఇది ఇంపోర్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయండి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు ఈ ఫ్రమ్ ఫంక్ టూల్ ఇంపోర్ట్ స్టార్ అని పెట్టి ఆన్సర్ ఏమొస్తుంది అనేది చెప్పండి, స్పీడ్గా చేసి చెప్పాలి. టైప్ ఎర్రర్ ఇంటూ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇటరేటబుల్. అవునా, ఇప్పుడు ఎర్రర్ రాదు మ్యాక్సిమం. ఇది చూడండి, ఇప్పుడు ఫ్రమ్ ఇప్పుడు ఇది చేసి చూడండి ఒకసారి. ఇంటూ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇటరేటబుల్ లా ఒకసారి చూస్తూ ఉండండి, నాది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. నాది బాగానే ఎగ్జిక్యూట్ అయిందే. 1 2 3 4 5 6 7 28 నాది బాగానే ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇది ఉంది కదా ఫ్రమ్ ఫంక్ టూల్స్ ఇంపోర్ట్ స్టార్ అనేది ప్రాపర్గా రాయలేదని. ఇది సరిగ్గా రాయకపోతేనే మనకి ఇంట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఇటరేటబుల్ అని ఎందుకు వస్తుంది. ఈ రెడ్యూస్ అనేది డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఫంక్షన్లో రాసినప్పుడు మనకి ఇట్లా ప్రాబ్లం వస్తుంది. ఓకే, మీ దాంట్లో అవ్వట్లేదా? మీ దాంట్లో అవ్వట్లేదంటే ఒకసారి మీ కోడ్ని ఇక్కడ కాపీ చేసి పెట్టండి. మీరు రాసిన కోడ్ని కాపీ చేసి పెడితే అప్పుడు మనం ఎర్రర్ రెక్టిఫై చేయొచ్చు. ఓకే, త్వరగా పెట్టండి. ఏం చేసినా ఇప్పుడు స్పీడ్గా చేయండి, మనకి ఇంకా 5 minutes టైం ఉంది. ఓకే, ఫనీ శేఖర్, సురేష్, ఓకే ఇంపోర్ట్ స్టార్. మీకు ఎర్రర్ వస్తుంది. ఇది లిస్ట్ ఆఫ్ రెడ్యూస్ ఆఫ్ కరెక్టేగా, ప్రింట్ ఏ ప్రింట్ బి. లిస్ట్ పెట్టారు చూసారా, లిస్ట్ తీసేయాలి. రెడ్యూస్ అనేది ఒకటే ఉపయోగించాలి. లిస్ట్ ఆఫ్ అని పెట్టారు మీరు, లిస్ట్ తీసేయండి. లిస్ట్ తీసేయండి, ప్రతి ఒక్కరు కూడా లిస్ట్ తీసేయండి. లిస్ట్ ఆఫ్ రెడ్యూస్ ఆఫ్ కాకుండా డైరెక్ట్గా రెడ్యూస్ ఆఫ్ అని చెప్పేసి పెట్టుకొచ్చింది ఇందులో. ఓకే వచ్చిందా? వెరీ గుడ్ ప్రియాంక, మీ ఫ్రెండ్స్కి బాగా హెల్ప్ చేసావు. ఎస్ సార్, ఇట్స్ వర్కింగ్. ఓకే ఫైన్. సో ఇక్కడతో మనకి ఇప్పుడు రెడ్యూస్ అనే ఫంక్షన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఒకసారి చూడండి. ఇక్కడ యాడ్ ఈజ్ ఈక్వల్ టు, యాడ్ అనేది ఇందాకలాగే సేమ్ ఇది ఒక ఫంక్షన్ నేమ్. ఇది ఇప్పుడు లాంబ్డా ఆఫ్ m, n అనేవి ఇన్పుట్స్, m+n అనేవి జరగాల్సిన ఆపరేషన్. నేను a ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 అని చెప్పేసి పెట్టాను. అదొక ఇన్పుట్ లిస్ట్ అనమాట. ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు రెడ్యూస్ ఆఫ్ యాడ్ కామా ఏ అంటే ఏంటి? రెడ్యూస్ ఆఫ్ యాడ్ కామా ఏ అంటే యాడ్ అంటే యాడ్ అయిపోతుంది. ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్లో జరగాల్సిన ఆపరేషన్ ఏంటి? m+n కదా. సో m+n కాబట్టి ఇక్కడ ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ మధ్యన ఇది m+n అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ వస్తాయి, యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయిన ఎలిమెంట్ ఈ మళ్ళీ 3తో యాడ్ అవుతుంది. మళ్ళీ ఈ యాడ్ అయిన ఈ 3 ఎలిమెంట్స్ కలిపి 4తో యాడ్ అవుతాయి. అలా 5తో m+n కింద ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటాయి అనమాట. నేను చెప్పాను కదా, ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ మధ్యన ఆపరేషన్ చేయడానికి మనం రెడ్యూస్ అనే ఫంక్షన్ తీసుకుంటామండి. సపోజ్ నేను ఇక్కడ యాడ్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ ఇంటూ అని చెప్పేసి పెట్టాను అనుకోండి, ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇంటూ పెడితే 5040 వచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ యాడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనకి యాడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ యాడ్ అనే ఫంక్షన్లో ఏ ఫంక్షన్ ఉన్నది అనేది ఇంపార్టెంట్. అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ అవుతుంది, ఇంటూ ఉంటే ఇంటూ అవుతుంది. సో యాడ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్, నాట్ ఫర్ ఆపరేషన్. ఓకే ఫైన్, వెరీ గుడ్. సో ఈ ఫంక్షన్ ఇప్పుడు ఇది అర్థమైంది కదా క్లియర్గా. ఇప్పుడు ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ అర్థమైందా క్లియర్గా ఎలా వచ్చింది అనేది? వెరీ గుడ్, అర్థమైంది. ఓకే ఫైన్, అర్థమైంది. ఇంకా సో ఇక్కడతో మనకి ఫంక్షన్స్లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్లు ఆల్మోస్ట్ ఫంక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఫంక్షన్స్లో రెండే 2 కాన్సెప్ట్ ఉన్నాయి. అవి ఏంటంటే డెకరేటర్స్, జనరేటర్స్. డెకరేటర్స్, జనరేటర్స్ రేపు చెప్పుకుందాం మనం.
అది అంత పెద్ద టాపిక్ కాదు, కాకపోతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవి కూడా. డెకరేటర్స్ జనరేటర్స్ అయిన తర్వాత మాడ్యూల్స్ చెప్తాం మనం. ఓకే, డెకరేటర్స్ జనరేటర్స్ అయిన తర్వాత మనం మాడ్యూల్స్లోకి వెళ్తాం. అలా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం కవర్ చేయడానికి ఇంకా మనకి ఈరోజు 17వ రోజు, మనకి ఇంకా 3 రోజులు టైం ఉంది. మ్యాక్సిమం 3 రోజుల్లో మీకు అవ్వాల్సిన అన్ని టాపిక్స్ నేను కంప్లీట్ చేస్తాను. మేబీ అయితే ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు, డోంట్ వరీ. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కరెక్ట్గా స్టిప్యులేటెడ్గా 40 అవర్స్ అంటే 40 అవర్స్ కాదు, ఒక వన్ డే అటు ఇటు అవుతుంది అని చెప్పిస్తున్నాను కదా. అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి ముందు వరకు మొత్తం చెప్పేస్తాను నేను. ఇంకా తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఇంక ఏం అవసరం ఉండదు అనమాట. ఓకే, అర్థమైందా? ఓకే, ఫైన్, అర్థమైంది. సరే, సో ఇక్కడతో ఈరోజు క్లాస్ అనేది ఎండ్ అయింది. ఓకే, మనం ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకున్నాం. మీకు ఇచ్చే టాస్క్లు ఉన్నాయి కదా, మీకు నేను ఇచ్చే టాస్క్లు అన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, మీరు ఇచ్చే టాస్క్లు మీరు కంప్లీట్ చేయకపోతే మీకు లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం ఓకే, ఇక్కడతో ఈరోజు క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం రేపు మళ్ళీ ఫ్రెష్గా కలుద్దాం. ఓకే, రేపు క్లాస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డెకరేటర్స్ అండ్ జనరేటర్స్ ముందుగా మీరు తెలుసుకోండి, లేదంటే ఇప్పుడు దాకా జరిగింది ప్రాక్టీస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఖచ్చితంగా తెలుసుకోవాలని రీజన్ ఏం లేదు. నేను కావాలంటే ఫస్ట్ నుంచి చెప్తాను. అది ఇప్పుడు దాకా జరిగిన వాటి మీద మాత్రం మీరు ఎక్కువ చేయండి. అండ్ రికర్సివ్ ఫంక్షన్ మీద నేను ఒకటే ప్రాబ్లం చెప్పాను నేను మీకు అర్థం అవడం కోసం. ఇంకా మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చాలా చేయొచ్చు, అవి ఎలా అనేది మీరు ఆలోచించి చేయండి. ఓకే, fine. Okay, so thank you so much. This is about today's class. We will meet on tomorrow. Bye.